డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. వీరితో మాట్లాడి మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. ఆత్మ నమస్కారం. ఇప్పటివరకు అయితే యూనివర్సల్ సబ్జెక్ట్ మీద మాకు చాలా నాలెడ్జ్ మీరు ఇచ్చారు. ఈ సబ్జెక్ట్ని మీరు ఫస్ట్ టైం అనుకుంటాను తెలుగు వాళ్ళకి చాలా డీప్గా నాలెడ్జ్ ఇవ్వడం చాలా మీ త్రూ జరిగిందనమాట. సో మేనిఫెస్టేషన్ గురించి కావచ్చు, యూనివర్సల్ సబ్జెక్ట్ గురించి కావచ్చు, సో నాలెడ్జ్ అనేది అయితే మీరు చాలా ఇచ్చారు ఇప్పటి వరకు. ఎవరైతే ఈ యూనివర్సల్ సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ తీసుకోవాలి అనుకుంటున్నా, లేదంటే మేనిఫెస్టేషన్ గురించి డీప్గా తెలుసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. అలాంటి డౌట్స్లో ఒక డౌట్ నేను మీ ముందుకు ఈరోజు పెడుతున్నాను. అదేంటి అంటే మనకి ఏంజల్ నంబర్స్ అని అంటూ ఉంటారు. అవి అసలు ఏంజల్ నంబర్స్ అంటే ఏంటి, అది ఈ సబ్జెక్ట్ కి ఎలా రిలేటెడ్ ఉంటుంది, అండ్ హౌ వీ క్యాన్ రిలేట్ లైక్ ఈ ఏంజల్ నంబర్స్ ని యూనివర్సల్ సబ్జెక్ట్ కి ఎలా మ్యాచ్ విల్ డీకోడ్ అబౌట్ ఏంజల్ నంబర్స్. చాలా బిగ్గెస్ట్ టాపిక్ ఇది. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్. ఒక 20% వరకు వీడియోలో కవర్ చేయడానికి ప్రయత్నం, బట్ మేజర్ థింగ్స్, మేజర్ డౌట్స్ ఈ వీడియో ద్వారా క్లియర్ అవుతాయి. దట్స్ ఫర్ ష్యూర్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఇనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి సర్వదాకృత ఆత్మ నమస్కారం. అసలు ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి? మేనిఫెస్టేషన్ చేసే ప్రాసెస్లో త్రూ ఏంజల్స్ ద్వారానే మాత్రమే మనకు సందేశాలు వస్తాయి. ఓకే, త్రూ ఏంజల్స్ ద్వారా మనకు కొన్ని సంకేతాలు వస్తాయి, సైన్స్ వస్తాయి. ఒకసారి ఆ ఏంజల్ చిన్న డాగ్ అవుతుంది, ఓకే, ఒకసారి ఆ ఏంజల్ చిన్న క్యాట్ అవుతుంది, ఒకసారి ఆ ఏంజల్ రిపీటెడ్గా నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఏంజల్ నెంబర్స్ అంటారు. ఒక టైంలో ఆ ఏంజల్ బటర్ఫ్లైగా కనిపిస్తుంది. ఇవన్నీ మేనిఫెస్టేషన్ సైన్స్. ఒక్కొక్క ఏరియాలో మనం కూర్చుంటే ఈవినింగ్ టైమ్స్ మన పైన మస్కిటోస్ ఇలా రోల్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. మన చుట్టూ 3-4 మెంబర్స్ ఉంటారు. వీఆర్ స్పీకింగ్ సంథింగ్, చిట్ చాటింగ్ చేస్తూ ఉంటాం, బట్ మన మీద మాత్రమే తిరుగుతూ ఉంటాయి. ఒకసారి ఆ మూమెంట్లో అదే ఏంజల్. కొన్ని సైన్స్, కొన్ని సంకేతాలు యూనివర్స్ త్రూ ఏంజల్స్ రూపంలో ఇస్తుంది. అది నెంబర్స్ రూపంలో ఇస్తే అదే ఏంజల్ నెంబర్. ఏంట ఏంజల్ నెంబర్స్? రిపీటెడ్ గా కొన్ని నెంబర్స్ మనకు కనిపిస్తాయి. అప్పుడే ఇలా టైం చూస్తాము ఎంత అయింది అని చెప్పి, అప్పుడే 11 అవుతుంది. దెర్ ఇస్ సంథింగ్. కార్లో వెళ్తా ఉన్నాము, ముందు వెహికల్ యొక్క కార్ నెంబర్ బోర్డు 333 అని కనిపిస్తుంది. దెర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ ఇట్. రిపీటెడ్ గా ఎందుకు నెంబర్స్ కనిపిస్తా ఉన్నాయి? ఎప్పుడు ఆలోచించలేదు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఏదో కరెన్సీ నోట్స్ తీసుకుంటే ఆ నెంబర్ మీద 888 కనిపిస్తూ ఉంటాయి. ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది, యాజ్ పర్ మేనిఫెస్టేషన్, యాజ్ పర్ న్యూమరాలజీ, యాజ్ పర్ ఆస్ట్రాలజీ. ఏమది రిఫర్ చేస్తుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో 111 కనిపిస్తే ఒక మీనింగ్, 222 కనిపిస్తే సపరేట్ మీనింగ్. ఒక్కొక్క 111 మీద ఒక బుక్ రాయొచ్చు, అంత సబ్జెక్ట్ ఉంది. 1 అనే నెంబర్ లీడర్షిప్. ఓకే, అమేజింగ్, గ్రేట్ పర్సనాలిటీ. డేట్ ఆఫ్ బర్త్ యొక్క ఇయర్ లాస్ట్ డిజిట్ రిఫర్ చేసేస్తుంది, డిరైవ్ చేసేస్తుంది పర్సన్. త్రూఅవుట్ అతని లైఫ్ స్పాన్ లో ఆ ఎబిలిటీస్ని తను టచ్ చేస్తాడు, ఆ క్వాలిటీస్ని టచ్ చేస్తాడు. 100%. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూత్, సైన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. అట్లా 111 కనిపిస్తే ఒక మీనింగ్, 222 కనిపిస్తే ఒక మీనింగ్, 333 కనిపిస్తే ఒక మీనింగ్. ఏంటవి? చాలా ఉన్నాయి. 555 వరకు మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. 111, 222, 333, 444, 555, ఇంకా చాలా ఉన్నాయి. 11, 11, 12, 12 చాలా ఉన్నాయి. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో విల్ ట్రై. ఓకే, సో ఇంకా మనం అర్థం చేసుకోవాలి అంటే ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే కంగ్రాచులేషన్స్ బేటా, యూనివర్స్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ అని అర్థం. యూనివర్స్ ఏదో ఒక సంకేతం మీకు ఇస్తుంది అని అర్థం. యూనివర్స్ ఏదో మీతో మాట్లాడుతుంది అని అర్థం. యు ఆర్ అలైనింగ్ విత్ గాడ్స్ ఎనర్జీ, యు ఆర్ అలైనింగ్ విత్ యూనివర్సల్ ఎనర్జీ అని అర్థం. ఇంకా అర్థం చేసుకోవాలంటే బేటా నేను నీతో ఉన్నా, నో నీడ్ టు వర్రీ, జస్ట్ గో హెడ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని ఒక సంకేతం ఇస్తా ఉంది. సో రీసెంట్ డేస్లో మీరు ఏమేమి ఏంజల్ నెంబర్స్ చూస్తున్నారో కామెంట్లో టైప్ చేయండి. ఒకసారి గుర్తెచ్చుకోండి, ఈరోజు ఏం చూశారు, నిన్నేం చూశారు, మొన్న ఏం చూశారు, గుర్తెచ్చి కామెంట్ చేయండి. అండ్ మీ నేమ్, ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తున్నారో కూడా కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ కమింగ్ టు ద టాపిక్, 111 కనిపిస్తే ఏంటి? 111 కనిపిస్తే చెప్పాను కదా, ఒక 111 మీద ఒక బుక్ రాయొచ్చు, కానీ ఒక 1 or 2 పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మెయిన్ థింగ్స్. 111 రిఫర్స్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ మేనిఫెస్టింగ్ క్విక్లీ. మనం దేని కొరకు సంకల్పిస్తున్నామో
దేని కొరకు పరితపిస్తున్నామో, దేని కొరకు మేనిఫెస్టేషన్ చేస్తున్నామో అతి త్వరలో రిజల్ట్ రాబోతుంది అని చెప్పి ఇండికేషన్ 311. గెట్ రెడీ ఫర్ ద రిజల్ట్, గెట్ రెడీ ఫర్ ద రిజల్ట్ అండ్ డోంట్ వెయిట్ ఫర్ ఇట్, గో విత్ ద ఫ్లో అని యూనివర్స్ చెప్తుంది బ్యాక్ ఎండ్ లో మీనింగ్. వెరీ సూన్ రిజల్ట్ రాబోతా ఉంది, బీ అలర్ట్. చేస్తున్న పని ఆపొద్దు, ఛాలెంజ్ వచ్చినా సరే ఆపొద్దు, ఎందుకంటే అతి త్వరలో రిజల్ట్ రాబోతుంది అని నేనే చెప్పేస్తున్నాను అని విషయం చెప్పిన ఒక సంకేతం. దట్ ఈస్ 311. అండ్ మేక్ షూర్ యూఆర్ ఫోకసింగ్ ఆన్ వాట్ యు యాక్చువల్లీ వాంట్, నాట్ వాట్ యు డోంట్ వాంట్. వెరీ సూన్ రిజల్ట్ రాబోతా ఉంది, నీ ఫోకస్ ఏమి కావాలో దాని మీద ఉంచు, ఏమొద్దో దాని మీద వద్దు. విచ్ మీన్స్ ల్యాక్ ఆఫ్ అబండెన్స్ థాట్స్ ఎక్కువ అయిపోయాయి. నా దగ్గర ఇది ఉంటే బాగున్ను, అది ఉంటే బాగున్ను, అది లేదు, ఇది లేదు. ల్యాక్ ఆఫ్ అబండెన్స్ నా జీవితంలో లేదు అన్న దాని మీద ఎక్కువ థాట్స్ ఉన్నాయి. అలా ఉండకూడదు. అబండెన్స్ థాట్స్ ని కలిగి ఉండాలి, రిచ్ అండ్ లగ్జరియస్ థాట్స్ ని కలిగి ఉండాలి, మిలీనియర్ థాట్స్ ని కలిగి ఉండాలి. ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్, యూనివర్స్ డ్రైవ్స్ మీ, యూనివర్స్ నాకు సపోర్ట్ చేస్తుంది, నా మేనిఫెస్టేషన్ రిజల్ట్ వస్తుంది, గాడ్ ఈజ్ విత్ మీ, యూనివర్స్ ఈజ్ విత్ మీ. అలాంటి మైండ్ సెట్ తో ఉండాలి. ఎందుకంటే ఫోకస్, వేర్ ఫోకస్ గోస్ ఎనర్జీ గోస్. ఎక్కడైతే ఎనర్జీ ఉందో అక్కడ ఫ్రీక్వేషన్ ఉంది, వైబ్రేషన్ ఉంది, అక్కడ మేనిఫెస్టేషన్ అవుతుంది. సో మన ఫోకస్ దేని మీద ఉండాలి? పాజిటివ్ థింగ్స్ మీద ఉండాలి. అంటే మనకి ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నామో దాని మీద ఫోకస్ ఉండాలి. ఇఫ్ యువర్ ఫోకస్ ఆన్ హ్యాపీయెస్ట్ థింగ్స్ యూ అచీవ్ అండ్ యూ అట్రాక్ట్ హ్యాపీయెస్ట్ స్టఫ్. మన ఫోకస్ సాడ్ మీద, నెగటివ్ థాట్స్ మీద, ఈగో మీద ఉంటే వాటిని అట్రాక్ట్ చేస్తాం. సో 311 ఏం చెప్తుంది అంటే వెరీ సూన్ మీరు అనుకున్నది అవ్వబోతా ఉంది, మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాబోతా ఉంది, గెట్ రెడీ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్. దానికి మనం రెడీగా ఉండాలని ఒక అలర్ట్, ఒక ఇండికేషన్, ఒక సైన్. అండ్ 222 ఏం చెప్తుందంటే స్టాప్ వరింగ్. మేబీ ఇప్పుడు మీ లైఫ్లో పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మీరు అనుభవిస్తూ ఉన్నారు, లేదా ఏదో ఒక దాని గురించి విపరీతంగా ఆలోచించేస్తూ ఉన్నారు. ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతా ఉంది, ఏదో ఛాలెంజ్ వెరీ సూన్ చూడబోతా ఉన్నారు, ఏదో ఒక ఇండికేషన్ ఏదో జరుగుతూ ఉంది మన లైఫ్లో. డోంట్ వరీ అని యూనివర్స్ ఒక అలర్ట్ మెసేజ్ ఎప్పుడు 222 కనిపిస్తుంది. డ్యూయల్ నెంబర్ ఇస్ వెరీ పవర్ఫుల్. స్టాప్ వరింగ్, ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ అవుట్ జస్ట్ యాజ్ ఇట్ సపోజ్డ్ టు, యాజ్ పర్ నేచర్స్ లీలా, యాజ్ పర్ కర్మ ఫలితం బట్టి, రుణ ఫలితం బట్టి వర్కౌట్ అవుతుంది నీ కొరకు. అది నువ్వు గ్రహించు, అంతేగాని వర్రీ అవ్వక. ఎందుకు నాకే ఇలా జరిగింది అన్న వర్రీనెస్ లో ఉన్నప్పుడు యూనివర్స్ 322 మెసేజ్ ఇస్తుంది. విచ్ మీన్స్ డోంట్ వరీ బేటా. కర్మ ఫలితంకి అనుగుణంగా, రుణ ఫలితంకి అనుగుణంగా ఇప్పుడు నీ లైఫ్ లో ఈ స్పాన్ జరుగుతుంది, ఈ పీరియడ్ జరుగుతుంది, ఫైన్, గుడ్ థింగ్స్ జరగబోతా ఉన్నాయి, వర్రీ పడక. అలా ఇండికేషన్ వచ్చిందంటేనే ఆల్రెడీ ఎలైన్ అయ్యి ఉన్నాము కూస్తో కాస్త యూనివర్స్ తో అని అర్థం. ట్రస్ట్ దట్ యు ఆర్ ఇన్ ద రైట్ పాత్. నమ్ము నువ్వు రైట్ పాత్ లో ఉన్నావు. ఏంట రైట్ పాత్? యూనివర్సల్ పాతే రైట్ పాత్, కాస్మిక్ వేనే రైట్ వే, కాస్మిక్ గైడెన్సే రైట్ గైడెన్స్. ఎవరినైతే మీరు మనస్ఫూర్తిగా గురువు అని భావిస్తారో గో అండ్ మీట్ అండ్ డిస్కస్ అబౌట్ యువర్ లైఫ్. అదే నేను ఇస్తున్నా సజెషన్. ఎందుకంటే ఆ ఫిజికల్ గా మీట్ అయ్యేటప్పుడు ఆ ఆరా, ఆ గ్రేస్, ఆ బ్లెస్సింగ్స్, ఆ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్, ఆ సోల్ రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. దే కెన్ ఫీల్ అబౌట్ యూ, యూ కెన్ ఫీల్ అబౌట్ దెమ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళే మనకు ఒక హోప్ ఇవ్వగలరు. ఎస్, యు ఆర్ ఇన్ ద రైట్ పాత్ అని. హోప్ ఈస్ ద మదర్ ఆఫ్ సక్సెస్. సక్సెస్ కి హోప్ అనేది తల్లి లాంటిది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్. సో 222 కనిపిస్తుందా? రీసెంట్ గా కనిపిస్తే ఎస్ నాకు కనిపించింది 222 అని కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్ గా ఫ్రీ టైంలో రిప్లై ఇస్తాను మీ కామెంట్. ఎస్. అండ్ 333 రిఫర్స్ ద అసెండ్ మాస్టర్స్ ఆర్ రైట్ బై యూ, అసిస్టింగ్ యూ విత్ వాట్ ఎవర్ it is that you are currently working on. You are in great hands. 333 refers నువ్వు సేఫ్ హ్యాండ్ లో ఉన్నావు బేటా. ఇప్పుడు ఎవరినైతే నువ్వు గురువు అని ఫీల్ అవుతున్నావో సబ్జెక్ట్ పరంగా, లేదు ఏదో బిజినెస్ పరంగా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఒక సమూహంతో మీట్ అయి ఉన్నావు, జాబ్ పరంగా గ్రో అవ్వాలని ఒక పర్సన్ ని కలిసి ఉన్నావు, ఒక సలహా కొరకు కలిసి ఉన్నావు, హీఈస్ ద సేఫ్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అని ఒక ఇండికేషన్. లేదా హ్యావ్ సమ్ కామన్ సెన్స్, కొంచెం ఆలోచించి అడుగులు వేయు అని కూడా ఇండికేషన్ ఇస్తుంది అని అర్థం. కంప్లీట్ గా ఆయన ఇవ్వడు, చెప్తాడు హ్యావ్ సమ్ కామన్ సెన్స్ అని. మనం అక్కడ ఆలోచించాలి, చెయ్యాలా వద్దా, కరెక్టా కాదా, చేస్తే ఫలితం ఏంటి, చేయకపోతే ఫలితం ఏంటి, దీనివల్ల నాకు కానీ నా ఫినాన్షియల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ గ్రో అవడానికి ఏమైనా హెల్ప్ అవుతుందా. అండ్ ముఖ్యంగా 333 కనిపిస్తుంది అంటే నీ చుట్టూ మాస్టర్ పీస్ ఉంది. ఇప్పుడు నువ్వు వింటున్న సబ్జెక్ట్ ఒక మాస్టరీ పీస్తో, ఒక యూనివర్సల్ సోల్, ఒక సుప్రీం సోల్, ఒక డివైన్ సోల్ నుండి యు ఆర్ లిసనింగ్. గో హెడ్,
యు ఆర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్ అని 333 రిఫర్ చేస్తుంది. అండ్ చెప్పాను కదా, ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక బుక్ రాయొచ్చు. ఇది మెయిన్ రీజన్. అండ్ 333 అన్న పర్సన్ దే ఆర్ లవబుల్, దే అటాచ్ లవబుల్ పర్సన్స్. ప్రేమ, ఆప్యాయత, అనురోగాలు ఉన్న వ్యక్తులు సమూహం వీళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇట్లా చాలా ఉంది. ఒక్క నెంబర్ మీద ఒక బుక్ రాయొచ్చు. బట్ అన్ని ఇప్పుడు డిస్కస్ చేయలేం కాబట్టి మేజర్ థింగ్స్ ఐఎమ్ రివ్యూలింగ్. అదే మళ్ళీ మళ్ళీ వస్తున్న వీడియోస్ లో 333 మీద ఇంకా డెప్త్ వెళ్దాం, డిఫరెంట్ థింగ్స్ వెళ్దాం. పీపుల్ ఆర్ లుకింగ్ అప్ టు దిస్ సబ్జెక్ట్. అండ్ 444 which refers you are completely surrounded by angels. నీ చుట్టూ దైవశక్తి, విశ్వశక్తి ఉంది. నీ చుట్టూ కాస్మిక్ ఎనర్జీ ఉంది. నీకు నీ కుటుంబ సభ్యులకి సకల నెగిటివ్ ఎనర్జీస్ టచ్ చేయకుండా అనంత బ్రహ్మాండమే ఒక రక్షణ కవచం, కంటికి కనిపించిన ఇన్విజిబుల్ ఫెన్స్ క్రియేట్ చేసేసింది. యు ఆర్ సో సేఫ్ అండ్ సెక్యూర్, యు ఆర్ డ్రైవింగ్ బై ఏంజల్స్ అని యూనివర్స్ ఒక మాట చెప్తా ఉంది. ఆ ఏంజల్ ఎవరు? మనకి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక లైట్ చూపిస్తాడు ఒక వ్యక్తి, తనే ఏంజల్ మన లైఫ్లో. జీవితం ఎత్తిపోయిందిరా, లైఫ్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అన్నప్పుడు ఒక వ్యక్తి ఒక మాట మనకు ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఆ వ్యక్తే మనకు ఆ టైంలో ఏంజల్. దైవే మనుష్య రూపేణ. ఆ వ్యక్తిలో దైవం చూడాల్సిందే. మొన్న విజయవాడలో ఫ్లడ్స్ వచ్చేటప్పుడు కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఒక దగ్గర స్ట్రక్ అయిపోయింది, 10 మంది. ఆల్మోస్ట్ దే ఆర్ గోయింగ్ టు బి డెడ్, దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. పైనుంచి వాటర్ ఫ్లో అవుతుంది, వాళ్ళ వెహికల్ ఏదో కంప్లీట్ స్ట్రక్ అయిపోయింది. ఒక వ్యక్తి డెసిషన్ తీసుకున్నాడు, ప్రొక్లైన్ డ్రైవర్. పోతే ఒక ప్రాణమే, తిరిగి వస్తే 11 మంది. అతనే ఆ టైంకి దేవుడు, అతనే ఆ టైంకి ఏంజల్. ఆ డెసిషన్, ఆ కమిట్మెంట్ ఎవరికి వస్తుంది? నా ప్రయత్నం నేను చేస్తా, ఆ ప్రొక్లైన్ ఉంటే ఆ ముందుకు అది ఉంటుంది కదా, అందులో వీళ్ళతో నేను సేఫ్గా వచ్చేస్తా. పోతే నా ఒక్క ప్రాణమే వాళ్ళతో పాటు, తిరిగి వస్తే 11 ప్రాణాలు అని కమిట్ అయి వెళ్ళి తెచ్చాడు. ఆయన ఆ టైంకి ఏంజల్, ఆయన ఆ టైంకి దైవం. ట్రై టు అండర్స్టాండ్ హూ ఈజ్ ద ఏంజల్ ఇన్ యువర్ లైఫ్. ఏమి చేయాలో తెలియదు, ప్రాబ్లమ్స్లో ఉన్నాం, ఛాలెంజెస్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం. అప్పుడు మన కంటి ముందుకు ఇలా వస్తుంది, ఒక వీడియో రూపంలో కానీ, మాట రూపంలో కానీ, చోటున పడుతుంది, ఎక్కడో కనిపిస్తూ ఉంటారు. విత్ దిస్ థింగ్ నీ లైఫ్ మారుద్ది, దీన్ని పట్టుకో అని ఒక తెలియకుండా ఒక ఇండికేషన్ ఇస్తారు. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. ఎరుకుతో ఉండి ఆ వ్యక్తిని హత్తుకోవాలి. హీజ్ అన్ ఏంజల్, షీజ్ అన్ ఏంజల్. వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఏంజల్స్ ఎవరు చెప్పాను కదా మీకు, బటర్ఫ్లైస్ రూపంలో ఒకసారి ఏంజల్ వస్తుంది. చిన్న పిల్లలు మీకు స్టేర్ చేస్తూ మీ దగ్గరికి వస్తున్నారు, విచ్ మీన్స్ మీ చక్రాస్ యాక్టివేట్ అయి ఉన్నాయని అర్థం. అతి త్వరలో మేనిఫెస్టేషన్ రాబోతుంది, జరగబోతుంది అని సంకేతం. దే ఆర్ ద ఏంజల్స్. డాగ్స్, క్యాట్స్ అలా మనం స్టేర్ చేస్తూ తోకుపుకుంటూ వస్తాయి. అవి మనవు కాదు కానీ వస్తాయి, విచ్ మీన్స్ అతి త్వరలో మేనిఫెస్టేషన్ జరగబోతుందని యూనివర్సల్ పంపించిన ఏంజల్ ఆ టైంలో అదే. We have to grab అంటారు. ఎగ్జాక్ట్లీ, వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఎరుకుతో ఉండాల. అండ్ గురూస్ ఆర్ ద ఏంజల్స్. వాళ్ళకి మించిన ఏంజల్స్ లేరు మన లైఫ్. జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి తీసుకువెళ్ళేది వాళ్ళే. ఆ మధ్యలో ఆ బ్రిడ్జ్ చేయూతనిచ్చేది వాళ్ళే. అజ్ఞానం నుండి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించే వ్యక్తులే గురువులు మన లైఫ్లో. వీ నీడ్ దట్. ఎవ్రీబడి నీడ్స్ సంబడి. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి హెల్పింగ్ హ్యాండ్ అవసరం, లేకపోతే యూనివర్స్ ఆ స్థానంలో పెట్టదు కదా. అవును. మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ని ఇన్స్పైర్ చేయగలరా, ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా, మోటివేట్ చేయగలరా. దెర్ ఈస్ సమ్ ఎనర్జీస్ ఇన్ దేర్ పర్సనాలిటీస్ అని అర్థం. అండ్ వీ నీడ్ దెమ్. అట్లాంటి వ్యక్తులు మనకి కావాలి. గైడెన్స్ చేయాలి, ప్రాపర్ గైడెన్స్ కావాలి. దైవమే మన ముందుకు రాదు, విశ్వమే మన ముందుకు రాదు. వచ్చి నిలబడితే తట్టుకునే శక్తి ఉందా? ఒక అమ్మవారు వచ్చి నిల్చుంటే రక్తం కక్కుని చేస్తాం ఆ శక్తిని చూడలేక. ఎస్ఆర్ నో? ఆ లైట్నింగ్ ఐస్ ఓపెన్ అవ్వగలవా? లేదు. ఎక్కడో ఉన్నాడు సూర్యుడు, కాస్త బయటికి వెళ్తే అమ్మా అంటాం. SPF వేసుకుంటాం, SPF 15 13 సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. దైవే మనుష్య రూపేణ అన్న కాన్సెప్ట్ అప్పుడు వచ్చింది. దే ఆర్ ఆల్ ఆర్ ఏంజల్స్. మీకు ఒక వ్యక్తి ఇబ్బంది పడతా ఉన్నాడు, హీజ్ అన్ ఏంజల్. ఎందుకు? హ్యావ్ సమ్ కామన్ సెన్స్ బెటర్. ఇక్కడ నుంచి నువ్వు బయటకు వెళ్ళని యూనివర్స్ కండి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే. ఛాలెంజ్ని కూడా ఏంజల్గా భావించాలి, అడ్డంకులను అవరోధాలని ఏంజల్గా భావించాలి. దట్ ఈస్ జర్నీ. వెళ్తున్న రోడ్డు స్ట్రైట్ రోడ్డు ఉంటే ఎవరికి ఫన్ ఉండదు. ఘాట్ రోడ్డు ఉంటేనే, అప్ అండ్ డౌన్స్ ఉంటేనే ఫన్. లైఫ్ స్ట్రైట్ లైన్ అంటే డెడ్. అప్ అండ్ డౌన్ అయితేనే హీజ్ అలైవ్ అని అర్థం. వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో వచ్చిన ఛాలెంజ్ని ఏంజల్గానే భావించాలి, అబ్స్టెకల్ని ఏంజల్గానే భావించాలి, ఇబ్బందుల్ని ఏంజల్గానే భావించాలి, సఫర్ అవుతున్న ప్రతి మూమెంట్ ఏంజల్గా భావించాలి. ఎందుకు? మనల్ని ప్రిపేర్ చేస్తున్నాయి గ్రేటర్ సక్సెస్ కొరకు.
దట్ ఈస్ ద మైండ్ సెట్. అలాంటి మైండ్ సెట్ కలిగి ఉన్న వ్యక్తులు ఎందుకు మేనిఫెస్టేషన్ రాదో ఐఎమ్ ఛాలెంజింగ్. అద్భుతాలు సృష్టిస్తున్నారు బయట. కామన్ సెన్స్ ఉన్న వ్యక్తులు అందరూ సబ్జెక్ట్ని పట్టుకుంటున్నారు. అతికి వెళ్ళిపోతే ఇంకేం ఉండదు, బూడిద యాష్ పట్టుకోవాలి సబ్జెక్ట్ని. మై హంబుల్ రిక్వెస్ట్ అమ్మ మీ అందరికి, ఐ హావ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ మై కెరియర్. ఈ ప్రస్తావన ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు, మేబీ ఇప్పుడు నన్ను చూడొచ్చు. ఈ ప్రస్తావన ఎప్పుడు స్టార్ట్ అయిందో నా సోల్కి తెలుసు, నా అంతరాత్మకి తెలుసు, నా భౌతిక శరీరానికి తెలుసు. 18 ఏళ్ల వయసు నుండి 80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి నేను డీల్ చేశా. అవుట్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సేయింగ్, ఎన్ని ఛాలెంజెస్ ను వినుంటాను, ఎన్ని ట్రబుల్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అన్నది లైవ్ లో వినుంటాను. అన్ని చూసాక ఒకటే అర్థమైంది, బేస్ లైన్, స్టడీ ద లాస్ ఆఫ్ యూనివర్స్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్. దట్ లీడ్స్ టు కన్సిస్టెంట్లీ హ్యాపీ అండ్ అబండెంట్ లైఫ్. నిరంతరం హ్యాపీగా అబండెంట్గా ఉండడానికి యూనివర్సల్ లాస్ని స్టడీ చేయాలి, అప్లై చేయాలి. ట్రిగ్నోమెట్రీ, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ కాదు, అది అకాడమిక్స్, ఇదే లైఫ్. సో 444 కనిపిస్తుందా? కంగ్రాచులేషన్స్, ఒక అద్భుతమైన శక్తిని మిమ్మల్ని నడిపిస్తుందని అర్థం. అండ్ 555 రిఫర్స్ హ్యూజ్ చేంజెస్ ఆర్ అహెడ్. అతి త్వరలో బిగ్ చేంజెస్ చూడబోతా ఉన్నాం, విచ్ మీన్స్ ఆ చేంజ్కి రెడీ అవ్వని ఇండికేషన్ ఇస్తుంది. మేబీ రాంగ్ వేలో వెళ్తున్నావురా, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ప్లేట్ మార్చాలా, బ్యానర్ మార్చాలా, ఇది టైము, మార్చు, దానికి రెడీ అవ్వని ఇన్ఫర్మేషన్. ట్రస్ట్ దట్ దిస్ ట్రాన్సిషన్ ఇస్ యువర్ హైయెస్ట్ గుడ్. నమ్ము, బిలీవ్ చేయు, ఈ మార్పే నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. ఆ మార్పుకు బీజం ఈ రోజు పడాలా, ఈ క్షణం పడాలా, దానికి వీడియో అయితే తీరాలా. దానికి మీరు రెడీ అయితే ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయండి. చేంజ్ గివ్స్ గ్రోత్, మారితేనే ఉన్నత శిఖరం. చేస్తున్న పని మళ్ళీ చేసి అదనంగా రిజల్ట్ వస్తుందని ఆశించడం మూర్ఖత్వం. రిజల్ట్ మారాలి అంటే పని మారాలి. బత్తాయి రావాలి అంటే బత్తాయి విత్తనం వేయాలి, యాపిల్ విత్తనం వేస్తే బత్తాయి రాదు. సో ఆ చేంజ్కి రెడీ అవ్వని చెప్తుంది. ప్రిపేర్ ఫర్ మ్యాసివ్ షిఫ్ట్. ఒక అద్భుతమైన షిఫ్ట్ జరగబోతుంది మన ఫిజికల్ లైఫ్లో, ఫినాన్షియల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ. ఆ షిఫ్ట్ ఎప్పుడు జరుగుద్ది? ఇక్కడ మారింది. ఎచ్చట రిపేర్లు జరిగితే అచ్చట అన్ని రిపేర్లు జరుగునని విశ్వం చెప్తుంది. బట్ ఎచ్చట రిపేర్లు జరగడానికి మనం రెడీగా లేం. థింగ్స్ ఆర్ గెటింగ్ ఎక్సైటింగ్, గెట్ రెడీ బాస్. అతి త్వరలో మిరాకిల్స్ చూడబోతా ఉన్నారు. మార్క్ మై వర్డ్స్. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. పట్టుకోండి, సబ్జెక్ట్ని పట్టుకోండి. దేనికి భయపడుతుంది? మీ కొరకే మేజర్ దైవ కార్యక్రమాలు, విశ్వ కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. గెట్ రెడీ ఫర్ దట్. కలవబోతా ఉన్నాం అతి త్వరలో. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్. చాలా బాగా చెప్పారు అసలు ఉన్న డౌట్స్ అన్నీ కూడా. అండ్ అవును అన్నారు, ఇంకా మీరు వేరే దాంట్లో వీడియోస్లో కూడా ఇంకా ఏంజల్ నంబర్స్ గురించి చెప్తారని చెప్పేసి. అండ్ ఇలాంటి ఈ యూనివర్సల్ సబ్జెక్ట్ మీద అండ్ మేనిఫెస్టేషన్ మీద మీరు ఆల్రెడీ క్లాసెస్ ఇప్పుడు రన్ అవుతున్నాయి కదా మనకి. వ్యూస్, యూనివర్సల్ సబ్జెక్ట్ గురించి అండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావచ్చు అండ్ స్పిరిచువల్ రెమెడీస్ కావచ్చు గురువు గారి ద్వారా మనకి క్లాసెస్లో రన్ అవడం అనేది జరుగుతుంది. అండ్ ఈ మంత్ మనకి 21st నుంచి 7 days వరకు మార్నింగ్ ఆన్లైన్ జూమ్ కాల్స్లో మనకి క్లాసెస్ అనేవి రన్ అవుతాయి. మార్నింగ్ 5:45 నుంచి 7:30 వరకు. అండ్ నెక్స్ట్ క్లాసెస్ వచ్చేసి మనకి December 8th నుంచి 7 days అట్ ద సేమ్ టైం మార్నింగ్కే మనకి 5:45 నుంచి 7:30 వరకు జూమ్ కాల్లో మనకి క్లాసెస్ అనేవి రన్ అవడం జరుగుతుంది. సో ఎవరైతే ట్రాన్స్ఫర్మేషన్ నిజంగానే కావాలి మన లైఫ్లో అని అనుకుంటున్నారు, అండ్ సబ్జెక్ట్ గురించి ఇంకా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు, అండ్ స్పిరిచువల్ రెమెడీస్, ఇవన్నీ కూడా గురుగారు మనకి క్లాస్లో షేర్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి, ఆ నంబర్స్ని కాంటాక్ట్ చేసి మీరు క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఫ్యూ స్లాట్స్ ఉన్నాయి మనకి. ఇప్పటికే December 8th స్టార్ట్ అయ్యే క్లాసెస్ గురించి కూడా స్లాట్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతూ ఉన్నాయి. సో ఎవరైతే ఈ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ పైన నంబర్స్ని త్వరగా కాంటాక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి.